అందరికీ నమస్కారం. నా పేరు జయంత్. మన ఇండియాలో ఒక సైడ్ పాకిస్తాన్ ఫ్లాగ్స్ రోడ్డు మీద పెడుతూ అంటే ఇంకో కమ్యూనిటీ వాళ్ళు ఆ ఫ్లాగ్స్ని తీస్తున్నారు. ఇదంతా జరుగుతున్న టైంలో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని ఓవర్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో డిస్ట్రాయ్ చేసింది. 9 terrorist camps were targeted and successfully destroyed. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 100+ టెర్రరిస్ట్ చనిపోయారు. అండ్ అందులో వన్ ఆఫ్ ద మెయిన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాడు 1999లో అయిన ఖాందర్ హైజాక్కి కూడా కారణం. మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేస్తే పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ మన సివిలియన్ని టార్గెట్ చేసి హెవీ ఆర్టిలరీతో షెల్లింగ్ చేసింది. దీనివల్ల మన 16 ఇన్నోసెంట్ లైఫ్స్ పోయినాయి అండ్ 59+ పీపుల్ ఇంజూర్ అయ్యారు. అండ్ పాకిస్తాన్ చేసిన ఈ యాక్షన్కి ఇన్ రిటర్న్ మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసింది. లాహోర్లో ఉంది అది. అప్పటి నుండి పాకిస్తాన్ మన ఇండియన్ బార్డర్లో ఉన్న మల్టిపుల్ సిటీస్ అండ్ టౌన్స్లో మిసైల్స్ వదులుతుంది. వాటిలో జమ్మూ ఎయిర్పోర్ట్, జైసల్మేర్, ఉరి ఇలాంటి చాలా మేజర్ సిటీస్ ఉన్నాయి. అండ్ ఆ బార్డర్ రీజియన్లో ఉన్న 24 ఎయిర్పోర్ట్స్ని కూడా షట్ డౌన్ చేశాం. సో పాకిస్తాన్ ఆర్మీ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఏవైతే వదిలిందో మన ఇండియా మీదకి వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి ఇండియా S-400 అనే రష్యన్ టెక్నాలజీ యూజ్ చేసింది. ఇది యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మనం రష్యా నుంచి 2018లో కొన్నాం $5 బిలియన్. ఇలా పాకిస్తాన్ ఆర్మీ హెవీగా సివిలియన్స్ ఉన్న ఇండియన్ సిటీస్ని ఎయిమ్ చేసింది. ఈ మిసైల్స్ అండ్ డ్రోన్స్తోనే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ఫైటర్ జెట్స్ని కూడా మన ఇండియా మీదకి పంపింది. ఆ 3 ఫైటర్ జెట్స్ని ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ డిస్ట్రాయ్ చేసిందని రిపోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒక పైలట్ క్యాప్చర్ కూడా అయ్యాడు. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ ఇండియన్ నేవీ INS విక్రాంత్తో కరాచీ పోర్ట్ని డిస్ట్రాయ్ చేసినట్టు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ నైట్ మనం అందరం పడుకొని ఉంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ 15 సిటీస్లో ఇట్లాంటి అటాక్స్ ఆపింది. ఎంటైర్ నేషన్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్న టైం ఇది. బట్ ఆల్ వీ కెన్ హోప్ ఇస్ ఇది తొందరగా అయిపోవాలి అండ్ వీలైనంత తక్కువ ప్రాణ నష్టం జరగాలని. సో ఈ ఆన్ గోయింగ్ సిచ్యువేషన్ మీద అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఫర్ దట్ బీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు హర్ హర్ మహాదేవ్. చండ తాండవం తరోతు శివ శివ.